హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ వ్లాగ్స్. ఈరోజు గోంగూరతో పులిహోర చేస్తున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, కొరియాండర్, జీరా అండ్ మెంతి వేసుకుంటున్నాను. ఒక 3 నుండి 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నానండి. గోంగూరలో మనకి ఎక్కువ మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను 1 కప్ గోంగూర తీసుకున్నానండి. కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. గోంగూర బాగా సాఫ్ట్ అయ్యాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలండి. ఇది కొరియాండర్ పౌడర్ అప్పుడే నేను గ్రైండ్ చేశానండి. ఇప్పుడు మళ్ళీ చేసుకుంటున్నాను, నాకు ఇంకా ఇది సాఫ్ట్ కావాలని. చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ చేసుకున్నానండి. ఇప్పుడు వేడి వేడి రైస్లోకి ఇది పేస్ట్ అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేడి అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఉద్ది బ్యాలు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను. కొన్ని జీడిపప్పు యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మనం రైస్లోకి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు గోంగూర పులిహోర రెడీ అయిందండి. ప్లీజ్ నా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.